టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్. సార్ నేను ఆ విలువ తగ్గించుకోలేను. నీ జాతి పరంగా నీ జాతికి అన్యాయం జరుగుతుంటే నీ వాయిస్ వినిపించకుండా ఊడిగం చేస్తానంటే నువ్వు ఏ పార్టీలో ఉండే అధికార ప్రతినిధి అయితే ఏం సార్? ఏమి నువ్వు పడలేదా? నువ్వు దళితుడివే కదా, నువ్వు అక్కడి నుంచి వచ్చిన వాడివే కదా. అగ్రవర్ణ కులాలు కానీ వాళ్ళ అహంకారం ఎలాగుంటుందో నీకు తెలియదా? నిజంగానే అంత చిన్న బిడ్డలు పసిబిడ్డల నోట్ల నుంచి ఆ మాటలు ఎందుకు వస్తాయి? నీకు జాతరైతే జాతికి అండగా ఉండి, ఏ పార్టీలో ఉన్నా, నేను ఈ పార్టీలో ఉన్నా, నా జాతికి అండగా ఉండడానికి, మన జాతికి మనం అండగా ఉండకపోతే ఎందుకు సార్? ఏ పదవులు అనుభవిస్తే ఏమవుతుంది సార్? సో నేను ఏమంటున్నాను అని అంటే, అక్కడ జరిగింది వాస్తవం. నేను రియాలిటీ చెక్ చేశాను, నేను కూడా మాట్లాడాను వాళ్ళతోటి, ఆ బిడ్డలతోటి. నువ్వు ఎవరైతే ఆ బిడ్డల్ని హ్యూమిలేట్ చేశారో వాళ్ళకాడికి పోయి నువ్వు మైకులు పెట్టేసి వాళ్ళతో మాట్లాడించమంటే, ఆ ఎల్లినోడు కూడా ఎవడు జనసేనకు సంబంధించినటువంటి దాసుడు. ఆ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి కదా. మరి మీరు వెళ్ళి మీ సెల్ఫ్ డబ్బాలేంది? మీకేం సంబంధం అసలు? అక్కడ దళితులుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అన్నోడు ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఏఓసీ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు సార్. ఆ మాటలు అనకూడదు, చిన్న బిడ్డల మనసుల్ని ఇబ్బంది పెట్టకూడదు. స్కూల్ స్టేజ్ నుంచే ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయి అని అంటే, నీ సనాతన అద్దెకు తెచ్చుకున్న నీ సనాతన ధర్మాన్ని నీ నియోజకవర్గాలలో చూపిస్తానంటే దళితులు ఊరుకుంటారు అనుకుంటున్నారా సార్? ఏంది మీ చేతనైతే పరిపాలన చేయండి. 164 ఇచ్చారు, చేసుకోండి పరిపాలన, ఎవడు కాదన్నాడు? అంతేగాని సనాతన ధర్మం పరిపాలన చేతకాని రోజే సనాతన ధర్మం మత కలహాలు కలహాలు వస్తాయి. సో మీరు మీ పద్ధతులని కాస్త మార్చుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. లేదు మేము ఇలాగే ఉన్నామంటే, ఎక్కడైతే మీరు బహిష్కరిస్తున్నారో అదే దళితులు రాబో రోజులలో మీ అన్ని నియోజకవర్గాలలో మిమ్మల్ని బహిష్కరిస్తారు. రాసుకోండి.